ఏదో చెప్తా అన్నారు, మేము మాట్లాడుకుంటుంటాం. అది వెనకాల చాలా మంది నిపుణుల ఆధ్వర్యంలో, మా సురేష్ బాబు అన్న ఆధ్వర్యంలో ఒక పాట మేము మా రాజుగాడి కోసం ఒకటి సాంగ్ మేము అనుకున్నాము. అది మేమందరం కలిసి దాన్ని పాడబోతున్నాము. మీరు అందరూ బాగోపోయినా మమ్మల్ని బ్లెస్ చేయండి. మీరు ఏమంటూ ట్యూన్స్ ఇచ్చారో కానీ ప్రతి ఒక్కళ్ళు సింగర్ లేకపోయినా సింగర్ బయటకు వస్తున్నారుగా, పాడండి. అందరికీ చెప్తున్నాం, ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. ఇలాంటివి మీరు ఎప్పుడు ఇంటికాడ ట్రై చేయకూడదని కోరుకుంటున్నాం. ఇది మా ప్రియమైన మా రాజుగారి గురించి మా బ్యాచ్ వాడుతుంది. చిన్న ప్యారడీ సాంగ్ లాంటిది. రాజు అనే పాటకి అందరికి ఇది వర్తిస్తుంది. ఆరే జే రాజు, ఆరే జే రాజు, కుకజో కుకజో, ఆరే జే రాజు, రారా బేసాలే, ఆరే జే రాజు, ఆరే జే రాజు, కుకజో కుకజో, పైకి రారా రాజు. మేము ఎక్కడుంటే మా రాజాడు అక్కడ ఉండాలని చిన్న ప్యాడీ సాంగ్ వాడినాం. అట్లా ప్రేమతో అట్లా వాడినాం మామ. ఏంటి ఇది పాటనా? నువ్వు రాంబాయిని కాలడం కోసం మమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని చేసావు మామ నువ్వు. ఇది పాటనా? కాదా, ఇది వేలం పాట కూడా కాదు. నా పెళ్ళిని వాడుకున్నా, నువ్వు గుర్తుపెట్టుకో. మా ఇంటిని వాడుకున్నావు, మంచలు వాడుకున్నావు, చింత చెట్లను వాడుకున్నావు, ఎన్ని రాలు ఇంకా నన్ను వాడేది. మొత్తానికి ఎనివే మా రాజుగారి పెళ్ళిని మీరు అందరూ ఇంత సక్సెస్ చేశారు. మీరు కూడా అంతే బాగా సక్సెస్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ. మా సాయిరామ్ మాట్లాడతాడు. అక్క ఏమన్నా అడగాలనుకుంటున్నారు అందరూ? ఏం అడగాలనుకోవట్లేదు. ఇంత పెద్ద పాట పాడిన తర్వాత ఏమన్నా అడుగుతామా ఏంటి? ఈ ఆడియన్స్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ అంతా, ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఇంత సక్సెస్ చేసినందుకు నిన్న నైట్ నుంచి ఏం తినకుండా మేము కష్టపడుతున్నాం. ఏమంటారు మామ? ఇందాకే తిన్నావు కదరా నువ్వు. మర్చిపోయినావరా? సినిమా చిన్నదా పెద్దదా అని కాదు, నచ్చితే మాత్రం మరోసారి హిట్ చేస్తారు నిరూపించే తెలుగు ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్స్ సో మచ్. మీ ప్రేమ ఆదరణ ఎప్పుడు ఇలానే ఉండండి. నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. వచ్చేయండి, సినిమాని చూడండి, తర్వాత చెప్పండి. నచ్చితే ఇద్దరు చెప్పండి, నచ్చకపోతే 10 మంది చెప్పండి. సరే కానీ రండి. వాళ్ళు వచ్చారు, చూసారు, హిట్ ఇచ్చారు, ఇంకా మీరు ఆపండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతేనా, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? థ్యాంక్ యూ సో మచ్. యూడన్నా ఫెంటాస్టిక్ జాబ్. మళ్ళీ మిమ్మల్ని చూస్తాం, మళ్ళీ మమ్మల్ని వేదిక మీద కలుస్తాము. కానీ ఇలాంటి పాటలు మాత్రం ప్రయోగాలు చేయకండి దయచేసి. ఏంటి బ్రో, ఏదైనా మిస్ అయ్యారా? ఒక చిన్న మాట. మమ్మల్ని అందరినీ, మా రాజు రామాయణ చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఆడియన్స్ అందరూ మంచి సినిమాల్ని, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాని బాగా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారని చెప్పి మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు. మా తరపు నుంచి, మా టీం తరపు నుంచి, డైరెక్టర్ సార్ తరపు నుంచి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా ప్రూవ్ చేస్తే బన్నీవాస్ సార్ తరపు నుంచి కానీ, వంశీ సార్ తరపు నుంచి కానీ, ఈటీవీ తరపు నుంచి, అందరి తరపు నుంచి ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయండి. మీ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మీరు మాకు నిజంగా దేవుళ్ళండి. మాకు అందరికీ లైఫ్ ఇచ్చారు. మా అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అవును బ్రో, నువ్వు అదే కదా ఆయిల్, అడవి ఆయిల్ ఏదో ఉంటుంది, అందులోంచి నువ్వు అక్కడి నుంచే కదా బ్రో, కాదా? ఓకే, అలానే అనుకున్నాను, లైఫ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ గురించి మాట్లాడిన సురేష్ బాబు అన్న అదరగొట్టాడు బ్రో. నేను కూర్చుంటా బ్రో, పోనీ మొత్తం అన్నీ అయిపోయినాయి. మాట్లాడండి. ఓకే, అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ ఉండాలి.